ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ వీడియోలో బిడ్డ చూడగానే నీ బాబాని తలుచుకో. నీ బాబాని తలుచుకొని ఒక్కసారి నా నామాన్ని పలుకు. నీకు గొప్ప శుభవార్తని అందిస్తాను బిడ్డ. ఇక నీ జీవితంలో కొత్త వెలుగును తెచ్చే ఆ శుభవార్త నువ్వు వినాలి అంటే నీ బాబా వాక్కు ఖచ్చితంగా వినాల్సిందే. ఇప్పుడే నీ సాయినామాన్ని పలికావు కదా, నీ జీవితంలో ఎలాంటి మలుపులు తిరగబోతుందో నువ్వు ఆశ్చర్యపడే విధంగా ఉండబోతుంది నీ జీవితం. ఈ బాబా చెప్పే వాక్కులు నువ్వు వినగలుగుతున్నావు అంటే నీ జీవితంలో ఒక కొత్త వెలుగు అనేది ప్రారంభమైంది తల్లి. అది గుర్తుంచుకొని ఈ బాబా చెప్పే మాట కాస్త ఓపికగా సంతోషంగా ఆఖరి వరకు విను. ఈరోజు నీ సాయి తండ్రి నీకు ఒక చక్కటి సందేశం ద్వారా నీకు అయిన ఒక శుభవార్తని అందజేయబోతున్నాను. ఇంత విశేషమైన గొప్ప వాక్కు ఏంటి అని తెలుసుకోవాలని నీకు లేదా? ఇదంతా నా బాబా నా కోసం మాటల్లో ఇస్తున్నారా అని ఆశ్చర్యంగా ఉందా? ఖచ్చితంగా ఈ యొక్క మాట నీకోసమే, నా బిడ్డమైన నీ కోసం మాత్రమే. ఈరోజు నీకోసమైన ఆ విశేషమైన వాక్కు నీకోసమే తల్లి. నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చాను. ఈ సాయి బిడ్డ తండ్రి నీ కోసం తెచ్చిన ఈ వాక్కు ఆఖరి వరకు ఆనందంగా విను. నీ కోరిక తీరే ఒక మంచి సంపద, గౌరవం నిన్ను చేరే ఒక మంచి సమయం అనేది ఇప్పుడు ఆసన్నమైనది. నువ్వు నన్ను తలుచుకున్నావు కదా, నీకు అదృష్టం అనేది వరించినట్టే. సాక్షాత్ ఈ సాయి తండ్రి చెబుతున్నాడు అంటే అది అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి బిడ్డ. కానీ తల్లి, నీకు ఒక లోపం అనేది ఉందమ్మా. అది నీకు నువ్వుగా సరిదిద్దుకోవాలి. ఆ లోపంతోనే నీకు అందాల్సిన అదృష్టాన్ని చేజార్చుకుంటున్నావు. కాస్తల తొందరపడిపోతున్నావు. అదేంటో తెలుసా? నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా గట్టి నమ్మకంతో ప్రయత్నిస్తున్నావు. చాలా సంతోషం కదమ్మా. కానీ ఆ ప్రయత్నానికి ఫలితం అనేది వచ్చేలోపే నువ్వు వెనుతిరిగి వెళ్ళిపోతున్నావు. ఇలా చేస్తే ఎలా చెప్పు? పని మొదలుపెట్టిన తర్వాత మరుక్షణమే నీకు ఫలితం అనేది రావాలి అని తొందరపడకూడదు కదా. దేనికైనా కాస్త ఆలస్యం సమయం అనేది ఉంటుంది. ఆ సమయం అనేది వచ్చి ఆ ఫలితం నీ చేతికి అందే వరకు కూడా కాస్త ఓపికతో సహనంతో ఎదురు చూడాలమ్మా. అంతేకాని తొందరపడకూడదు. ఇలా చేయటం వల్ల నీ జీవితంలో ఎన్నో అదృష్టాలని నువ్వు చేజారుకుంటున్నావు. నీ సాయి తండ్రి నీ కోసం అంటూ తెచ్చిన కొన్ని అపురూపమైన క్షణాలను కూడా నువ్వు కోల్పోతున్నావు. ఇది గుర్తుపెట్టుకో బిడ్డ. నీలో ఉన్న ఆ చిన్న లోపాన్ని నీకు నువ్వే సరిదిద్దుకోవాలి. నువ్వు ఇంతకాలం కూడా చేసిన ప్రయత్నాలన్నిటికీ కూడా సఫలం అనేది లేదు. చాలా బాధపడిపోయావు కదా. అసలు బాధపడొద్దమ్మా. ఎందుకంటే ఈరోజు నీ బాబా నీకోసమే ఇంత విలువైన సందేశాన్ని తీసుకొచ్చాను. నీ బాబా మాట విని ఒక్క చిన్న పని చేయి చాలు. నీలో ఉన్న ఆ దోషమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఆ తరువాత నీ జీవితం ఒక కొత్త కాంతివంతమైన ప్రకాశవంతమైన వెలుగు అనేది నింపుతాను. ఆ వెలుగులో నువ్వు పరిపూర్ణంగా పొందాలి అంటే, ఆ అదృష్టాన్ని నువ్వు 2 చేతులతో అందుకోవాలి అంటే ఈ చిన్న పని చేయి తల్లి. ఏదో ఒక గురువారం రోజున పిడికెడు చక్కెరను తీసుకో. చక్కెరను తీసుకొని ఈ సాయి దర్శనానికి బయలుదేరు. దారిలో నీకు ఎదురు వచ్చే ఏ యొక్క పక్షులకైనా లేదా కుక్కలకైనా ఆహారంగా పెట్టు, చీమలకైనా ఆహారంగా పెట్టు. ఆ మరుక్షణం నుంచే నీలో ఉన్న దోషమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. నీకు నీ బాబా అనుగ్రహంతో ఉన్న దోషాన్ని అంతా కూడా కడిగేస్తాను. చిన్న పని చేయి తల్లి. నువ్వు చేశావు అంటే నీకు ఖచ్చితంగా ఆ దోషం తొలగిపోయి అదృష్టం తోడవుతుంది. ఎప్పుడూ లేని ధైర్యం అనేది నీలో నిండుకుంటుంది. ఆ పైన నీ కోరిక బలంగా తయారవుతుంది. నీ సంకల్ప బలంతో నువ్వు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా 100 రెట్లు విజయాన్ని చేకూరుస్తుంది. ఊహించుకోలేనంత గొప్ప గౌరవ మర్యాదలు కూడా నిన్ను చేరబోతున్నాయి. ఈ సాయి అందించిన ఇంతటి విలువైన ఈ సాయి వాక్కు విన్నావు కదా. ఇక నీ జీవితం అనేది కొత్త మలుపు అనేది తిరగబోతుందమ్మా. కాంతివంతంగా ఉండబోతుంది. ఈరోజు నీకు ఈ సాయినాథుడి సందేశం నీకోసమే అని నీకు అర్థమైంది కదా. ఇక నిశ్చింతగా ఉండు. నీకైనది నీకు అందే వరకు నేను ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టను.
నీ కోరిక తీరడమే కాకుండా నీ మనసులో ఉన్న కోరిక అన్నీ కూడా నేను తీరుస్తాను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి. మన బాబాగారు మనకు ఏం చెప్పినా కూడా అది మన కోసమే కదా, ఆ సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఈ సందేశాన్ని అనుసరించి బాబాగారు మీ యొక్క దోషాన్ని పోగొట్టుకోవటానికి పిడిగడు చక్కెరని మాత్రం ఒక గురువారం రోజు గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. దారిలో కనిపించే ఏదైనా కుక్కలకి లేదా చీమలకి అనేది పెట్టండి ఆహారంగా. అంతటితో మీకున్న దోషం అనేది తగ్గుతుందన్నమాట. దానివల్ల మీకు అవకాశాలు రావటం, అదృష్టం కలిసి రావటం తప్పకుండా బాబాగారు కల్పిస్తారు. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.